పార్థివ దేహం ఈ రోజున మనం చేర్చేది ఎక్కడికో మనందరికి బాగా తెలుసు. ఎక్కడికి చేరుస్తున్నామండి? మంటిలోనికే చేరుస్తున్నాం. ఎక్కడి నుంచి? నరుడికి దేవుడు ఏం చేశాడంట? నేల మంటితో నరుడిని నిర్మించి వాని నాసికా రంధ్రములో జీవమూదాడంట. జీవమూదగా నరుడు జీవాత్మ ఆయను అని వాక్యం సెలవిస్తా ఉంది. ఇదిగో నేల మంటితో చేయబడినటువంటి శరీరం నేలలోనికే వెళ్ళిపోతున్నటువంటి సమయం. ఏదైతే దేవుడు ఊదాడో జీవాత్మ నిన్న రాత్రికాల సమయం అందే దేవుడు తీసేసుకున్నాడు. ఏ దేవుడైతే ఇచ్చి పంపించాడో, ఏ దేవుడైతే ఊది పంపించాడో అదే దేవుడు ఆ గాలిని, ఆ శ్వాసను, ఆ ఊపిరిని తీసేసుకున్నాడు. ఇదిగో ఆ ఊపిరి లేనప్పుడు ఇప్పుడు మిగిలింది ఏంటి? మన్నైనటువంటి దేహంగా, మంటిలో కలిసేటటువంటి దేహంగా ఇప్పుడు మన కళ్ళ ముందున్నటువంటి చంద్రమ పార్థివ దేహం. మనం అంగీకరించడానికి ఈ వాస్తవం చాలా కష్టంగా, కఠినతరంగా అనిపిస్తుంది. కానీ ప్రియ సహోదరుడా, సహోదరి, నువ్వెవరైనా కావచ్చు, ఈ రోజున మనం ఈ విధంగా మాట్లాడగలుగుతాం. నేను మాట్లాడగలుగుతున్నా, మీరు నేను మాట్లాడేది వినగలుగుతున్నా, చూడగలుగుతున్నా, స్వభావ సిద్ధంగా మనకు యొక్క గుణలక్షణాలు వ్యక్తపరుస్తున్నాము అంటే దేని వల్ల తెలుసా? దేవుడు నీలో నాలో ఊదిన ఆ ఊపిరి వలన మాత్రమే. ఆ ఊపిరి ఉన్నంత వరకే ఈ ఊగిసలాట. కాబట్టి ఆ ఊపిరి ఎప్పుడైతే మనలోంచి వెళ్ళిపోతుందో ఖచ్చితంగా మన శరీరం కూడా ఇదిగో ఇలాంటి మంటిలోనికే చేరవలసిందే. మన్నైనది మంటిలోనికి వెళ్ళిపోతుంది. ఆత్మ దాన్ని ఎవరైతే పంపించారో ఆ దేవుని దగ్గరికి వెళ్ళిపోతుంది అనే మాట చెప్పబడింది బైబిల్లో. ఈ రోజున మన్నుగా ఉన్నటువంటి శరీరం మీదైనా నాదైనా మనందరిది ఇప్పుడు ప్రత్యేకించి ఇదిగో ఈ లోకయాత్ర ముగించుకున్నటువంటి చంద్రమ్మ తల్లిది మన్నైనటువంటి శరీరంగా, మంటిలోనికి వెళ్ళే శరీరంగా ఉంది. కానీ తర్వాత ఒక ప్రాముఖ్యమైన మాట ఉంది, ఆత్మ దాన్ని దయచేసిన దేవుని యొద్దకు మరలా పోవును అని. కానీ ఆ దేవుని యొద్దకు పోవాలి అంటే ఖచ్చితంగా ఆ దేవుడు ఎవరో, ఆ సృష్టికర్త ఎవరో ఖచ్చితంగా తెలుసుకొని తీరాల్సిందే మనం అందరం. ఖచ్చితంగా ఆ దేవుణ్ణి మనం తెలుసుకోకుండా, ఏ దేవుడు నాలో ఊపిరి పోశాడు, ఏ దేవుడు నాలో జీవం ఉంచాడు, ఏ దేవుడు నేను మాట్లాడడానికి, చూడడానికి కారణమయ్యాడో ఆ దేవుడిని నేను తెలుసుకోకుండా నా జీవిత యాత్రను ముగిస్తే, ఇక్కడ నువ్వు ఉన్నటువంటి నీవు నీ జీవిత యాత్రను ముగిస్తే, ఏ ఆత్మ ఎక్కడి నుంచి అయితే వచ్చిందో ఆ ఆత్మ అక్కడికి చేర్చబడదు. ఇదిగో మరణించిన తర్వాత చనిపోయాడు, చనిపోయింది అని అంటాం, అవునా? ఎక్కడికో వెళ్తున్నాడు కదా, దాని అర్థం చచ్చిపోయిండు అంటే ఎక్కడికి పోయిండు? చచ్చిండు అనొచ్చు కదా, కానీ చచ్చిపోయిండు అంటున్నా. దాని అర్థం ఏంటి? ఇంకేదో స్థలం ఉంది, ఇంకెక్కడికో పోతాం మనం. ఆ పోయే స్థలమే మనకి చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. ఇదిగో క్రైస్తవులముగా, దేవుని నమ్మినటువంటి ప్రజలంగా, ప్రభు అయిన యేసుక్రీస్తుని వెంబడించే వారంగా, ఇదిగో ఇంతకు ముందు కూడా మనం అక్కడ మాటలు విన్నాం, ఇక్కడ కూడా ఈ మాటలు వింటున్నాం. మనకు ఒక నిరీక్షణ ఉంది, దేవుని నమ్మిన బిడ్డలకు ఒక నిరీక్షణ ఉంది. ఇదిగో ఈ వాక్యాన్ని చేతపట్టుకొని ఎవరైతే ఆ ప్రభువుని, యేసుక్రీస్తును సొంత రక్షకునిగా అంగీకరిస్తారో వారందరూ కూడా ఎక్కడికి వెళ్తారు అంటే ఏ దేవుడైతే ఊపిరిని నింపాడో ఆ దేవుడు ఉన్నటువంటి నిత్య జీవానికి వెళ్తారు. ఇదిగో ఈ దేహం ఇక్కడలో కలిసిపోతుంది, తర్వాత కొన్ని రోజులైన తర్వాత నిర్మూలమైపోతుంది. కానీ ఈ దేహములో ఉంచినటువంటి ఆత్మ మాత్రం ఒక చోటకి వెళ్తుంది. అదే నిత్య జీవం, అదే స్వర్గం, అదే పరలోకం. అక్కడికి చేరాలన్న తాపత్రయం మనకు ఖచ్చితంగా ఉండాలి. ఈ రోజున ఈ మాటలు వింటున్న సోదరి సోదరుడా, తల్లి యొక్క పార్థివ దేహాన్ని కళ్ళ ముందు